హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఫ్రెండ్స్, నల్లమలలో ఉన్న ఉల్లెడ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం చూద్దాం. ఈ క్షేత్రం చాలా ఎత్తులో ఉంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి పార్వతి తల్లి సమేత మహేశ్వర స్వామి పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై ఉమామహేశ్వర, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిల్లుగా మలచినారు. ఈ ప్రదేశము నందు అర్ధరాత్రి సమయమున ఓం కార ప్రణవ నాదము వినిపించుట భక్తులు వినియున్నారు. ఇక్కడికి వచ్చు భక్తులకు సంతానము కలుగుచు, నాగదోషము, కాలసర్ప దోషము, రాహుకేతు దోషము, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ మగును. స్వామి వారిని దర్శించిన భక్తులకు వంశ కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి, సుఖ సంతోషములు కలిగి ఉండురు. 15వ శతాబ్దంలో రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జియరుగారికి ఉమామహేశ్వర స్వామి క్షేత్రాలో విజయానికి గుర్తుగా కొండకు పురాతన లిపిలో వ్రాయబడినది. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి స్వయం వ్యక్త క్షేత్రంగా ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందరో రాజులు, రాజన్యులు ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు స్వామివారికి పాత్రులైనారు. పార్వతమ్మ తీర్థము మహత్యం. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూత ప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత, లక్ష్మణుడితో కలిసి వనవాసం చేసిన సమయంలో వారికి ఈ నల్లమల ఆతిథ్యమిచ్చినట్లు చెప్తారు. ఈ సమయంలోనే శ్రీరాముడు నల్లమలలో పలు ప్రాంతాలలోని గిరిసీమల్ని దర్శించి అక్కడక్కడా శివలింగాలు ప్రతిష్ఠించారని స్థానిక కథనాలు బోలెడు వినిపిస్తాయి. ఇక ద్వారపయుగంలోనూ పాండవులు ద్రౌపదీ సమేతులై అరణ్యవాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు వారిని సాదరంగా నల్లమల అక్కున చేర్చుకుని వారికి అన్ని వసతులు కల్పించిందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. ఇలా తమ ప్రాంతంలో వనవాస కాలంలో గడిపిన పాండవులు సైతం ఉమామహేశ్వరం, శ్రీశైలం, మల్లెల తీర్థం ఇలా పలు చోట్ల లింగాలు ప్రతిష్ఠించారని, ఆ క్రమంలోనే లంకమల్లలో కూడా లింగాన్ని త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో ప్రతిష్ఠించి ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. నల్లమల అడవిలోని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ లేదా వజ్రాల కొండ గుహ అని అంటారు. ఈ వజ్రాల కొండ గుహలో ఉల్లెడ నరసింహస్వామి గుహ, ఆశ్వత్థామ గుహ, ఉల్లుల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ అను 3 గుహలు కలవు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహలో ఒక శివలింగం, 3 పడగల నాగుపాము, శంఖం మరియు వీణ స్వయంముగా వెలిచినాయి. శివలింగం పై ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహలో నిత్యం శివలింగం పై ధారాళంగా మంచునీరు పడుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పర్వతి అమ్మ తీర్థం నుండి 5 తలల తెల్లని నాగుపాము వచ్చి ఉమామహేశ్వర స్వామి లింగాన్ని చుట్టుకొని స్వామి వారిని అభిషేకం చేస్తుంది. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి హిందూ యాత్రికులకే కాక కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా హిందూ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండలో ప్రధానమైనది పార్వతమ్మ తీర్థము. ఉమామహేశ్వరుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భూమికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి. నల్లమల అడవుల్లో కాకులు దూరని కారడవి చీమలు దూరని దట్టమైన చిట్టడవులుగా నల్లమల అటవీ ప్రాంతం బహుప్రసిద్ధి చెందింది. విరబూసిన పూలు, రంగు రంగుల పక్షులు, పురివిప్పి ఆడే నాట్య మయూరాలు, పచ్చని చెట్లు, వాటిని వాటేసుకుని ప్రకృతితో ఎలా కలిసి ఉండాలో చెప్పే అనేక రకాల లతలు,
తీగలు, పొదలు, వాటిని మించి కోటలకు దీటుగా చీమలు కట్టిన పుట్టలు. సమాజంలోని దౌర్జన్యకారుల్లా వాటిని ఆక్రమించుకుని బుసలు కొట్టే విషసర్పాలు. తొడిగిన పచ్చల హారం, కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చదనం. పచ్చని అందాల మధ్య ఒంపు సొంపులతో నాట్యం చేస్తున్న మయూరాలు. పక్షుల సంగీతాలు. ఇలాంటి పరవశింపజేసే ప్రకృతి అందాల మధ్య ఇలా ప్రకృతి అంతా ఒక్కదగ్గరే దర్శనమిస్తూ కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని చూస్తూ మైమరచి పోవాల్సిందే ఎవరైనా. ఇంతటి అద్భుత అందాల నడుమ ప్రకృతిని పాలిస్తున్న తీరుగా కొండకోణంలో నెలకొన్న గుహల్లో కొలువైన ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం నిజంగా అద్భుత అనుభూతుల్ని మిగిలిస్తుందనే చెప్పక తప్పదు. మన అతి ప్రాచీన ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి. కోరిన వరాలిచ్చే మన నరసింహస్వామి ఎందరో భక్తుల కొంగు బంగారమై వారింటి ఇలవేల్పుగా అలరారుతున్నాడు. అహోబిలంకు చాలా మంది వెళ్లి వస్తుంటారు, కానీ దాని పక్కనే ఉన్న ఉల్లెడ క్షేత్రం గురించి ఎవరికీ తెలీదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ముందు 3 కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్క కొండకు దారి కలదు. త్రేత, ద్వాపరయుగాలలో నల్లమల అటవీ ప్రాంతం క్షేత్రం ప్రసిద్ధిగా చెప్పొచ్చు. ఈ క్షేత్రాలలోని మూల విరాట్టు అయిన ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి ప్రతిరూపమైన లింగాలను దేవుళ్లే ప్రతిష్ఠించారన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఈ తీర్థములో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈబుది నారాయణ స్వామి చరిత్ర. పరమశివ భక్తుడైన ఈబుది నారాయణ స్వామి వారు ఒక ఆవుల కాపరి. ఒక్క రోజు కొన్ని ఆవులు కనిపించకుండా పోవడంతో వాటిని వెదుకుతూ నల్లమల అడవిలోని వజ్రాల కొండ గుహలోని ముందుగా ఉల్లెడ నరసింహస్వామి గుహలోనికి వెళ్ళుతాడు. అక్కడ ఓంకారం నాదం వినపడుతుంది. అక్కడ నుండి వెనక్కి తిరిగి వస్తాడు. ప్రక్కన ఉన్నుల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహలోనికి వెళ్ళగా అక్కడ 5 పడగల తెల్లనాగుపాము ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి లింగాన్ని చుట్టుకొని ఉంటుంది. దాన్ని చూసి భయంతో బయటకు వచ్చి ప్రక్కన ఉన్న ఆశ్వత్థామ గుహలోని పోతాడు. అక్కడ ఆశ్వత్థామ మహర్షి తపస్సు దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆశ్వత్థామ మహర్షి భక్త నారాయణ, నీ ఆవులు ఎక్కడకు పోలేదు. నీ ఆవులు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకానికి పాలు ఇస్తున్నాయి, కావున నీవు కూడా శివలింగానికి పూజలు చేసుకో, నీకు ఆ పరమ శివుడు నీకు దర్శనం కలుగుతుంది. దినచర్య ప్రకారం గుహలో శివలింగానికి జీవితాంతం ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి చేసేవాడు. ఒక్కరోజు ఆ పరమ ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. శివ నారాయణ, నీవు నా వజ్రాల కొండ క్రింద నున్న పార్వతి తీర్థం దగ్గర నుండి నా వజ్రాల కొండ గుహను నీవు కాపాడాలని పరమ శివుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈబుది నారాయణ స్వామి వారు, ఏ జంతువైన నన్ను చంపితే ఆ వజ్రాల కొండ గుహను కాపాడలేమోనని ఈబుది నారాయణ స్వామి పార్వతి తీర్థం పక్కన ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఆ వజ్రాల కొండ గుహను ఇప్పటి కాపాడుతూ ఉన్నాడు. స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన సత్రము, ఆశ్రమాన్ని కూల్చివేసిన అధికారులు. 5 తలల తెల్లని నాగుపాము వచ్చి ఉమామహేశ్వర స్వామి లింగాన్ని చుట్టుకొని స్వామి వారిని అభిషేకం చేసే అద్భుత దృశ్యం. నల్లమల అడవుల్లో అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఎత్తైన కొండలు, లోయలు, చిన్న చిన్న కాలువలు, వాటి నడుమ సవ్వడులు చేస్తూ జల జల పారుతున్న చిన్న సెలేర్లు, భారీ ఎత్తున హోరు చేస్తూ చాలా ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాల నడుమ ఉన్న గుహల్లో 100 ఏళ్ల క్రితం నల్లమల్ల అడవుల్లో ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొలువై ఉండడం ఒక అద్భుతం. దట్టమైనడవులు, రాళ్ళు రప్పలతో కూడిన గుట్టలు, చిన్న చిన్న బాటలు, పక్షుల కిలకిలా రావాలు, కర మృగాల గర్జింపులు, ఏనుగుల ఘీంకారాలు, చాలా ఎత్తు నుండి జారే జలపాతాలు, పైనుంచి పడుతున్న నీటి తుంపర్లు భక్తులను గిలిగింతలు పెడుతూ కాలు జారితే అధ పాతాళానికి అనిపించేలా భీతిని గొలిపే లోయలు, పచ్చదనం పరచుకున్న ప్రకృతి ఓడిలో, గుహలో
అమర్నాథ్ యాత్రని తలపించే రీతిగా సాగే మరో అద్భుతం. ప్రకృతి రమణీయతకు నల్లమల అడవులు మారుపేరు. నల్లమల్ల అడవుల్లో కొలువయున్న ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనం ఒక అద్భుతం. ఈ క్షేత్రానికి వజ్రాల కొండ, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శృంగవేల్ కుండ్రం, ఎగువ ఉల్లెడ, పెద ఉల్లెడ, అమరతీర్థం, పార్వతమ్మ తీర్థము, ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. ఏడాదికి ఒక్కసారే నిత్యం అడవుల్లో సంచరిస్తూ జంతువుల్ని వేటాడటం, మూలికల్ని సేకరించడం తదితరాల సాక్షాత్తు ఆ పరమ శివుడే తమ కోసమే ఈ కొండల్లో కొలువు దీరాడని నమ్మే ప్రజలు ఈ శివయ్యను నిత్యం పూజిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో మాత్రమే దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఇది దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో సాగుతున్న ఆచారం. అయితే గత కొంత కాలంగా ప్రతి సోమవారం నాడు ఇక్కడికి పరిసర గ్రామాలలో భక్తులు దర్శించుకునేందుకు వస్తారు. అద్భుత జలపాతం. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కొలువుదీరిన కొండ గుహకు అనుకుని ఉన్న కొండపై భాగం నుంచి పార్వతమ్మ తల్లి స్వామి పాదాలను తాకేలా 100 అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుంచి ఎగిసిపడుతూ, ఉరకలేస్తూ, దూకుతున్న దృశ్యం ఓ మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల పెరుగుతున్న కొలది ఈ జలపాతం ధార కూడా పెరుగుతూ ఉంటుందని వచ్చే యాత్రీకులు చెప్తారు. పున్నమి వెన్నెల కురిసే వేళ అద్భుత జలపాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి పడుతున్న సమయాన స్నానమాచరిస్తే సర్వ వ్యాధులు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు తొలగిపోతాయన్నది విశ్వాసం ప్రబలంగా భక్తుల్లో నేటికీ ఉంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. శేషాచలం అడవులతో పాటు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కలిపి మొత్తం 4.80 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అయితే వీటికి అంతర్జాతీయంగా గిరాకీ ఉండటంతో పెద్ద ఎత్తున స్మగ్లర్లు ఈ చెట్లను నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దర్శనానికి ఎలా వెళ్ళాలి? కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ముందు 3 కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్క కొండ దారి కలదు. గతంలో కాలినడక మార్గం ద్వారా మాత్రమే కనీసం 20 కిలోమీటర్లు రాళ్లు, రప్పల నడుమ ఇరుకిరుకు కాలిబాటల్లో నడిస్తే కాని ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చేరుకోలేని పరిస్థితి ఉండేది. కాలక్రమంలో పెరిగిన రవాణా సౌకర్యాలు, నల్లమల అందాలు చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం లోయ వరకు వివిధ వాహనాల ద్వారా వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న రాళ్ల బాటలు కలవు.